అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. దించి కొనిపించాం. ఎంత ఇబ్బంది వచ్చిందంటే మేము 5,500 కదా రెగ్యులర్ ఉల్లి, ఖరీఫ్ ఉల్లి రేపు సెప్టెంబర్ నెలాఖరుకో అక్టోబర్కో వస్తుంది, అప్పటికి స్ట్రీమ్ లైన్ అయిపోతుందని ప్రారంభించాం అధ్యక్ష. దురదృష్టం, ఒక పక్క అదృష్టం, ఒక పక్క దురదృష్టం. ఆగస్టు నెలలో 20 రోజులు ఊహకందని వర్షాలు పడ్డాయి అధ్యక్ష. ఊహించిన వర్షాలు పడ్డాయి. రైతుల్లో ఆందోళన మొదలైంది. ప్రభుత్వం ఇప్పుడైతే 12 రూపాయలకు కొంటుంది, రేపు ఈ స్కీమ్ ఎప్పుడు ఎత్తేస్తారో తెలియదు. ఈ స్కీమ్ లేకపోతే మా ఉళ్ళంతా పోతుందని ఆందోళన చెంది నెల రోజుల తర్వాత తీయవలసిన ఉల్లి కూడా అధ్యక్ష ఇప్పుడే తీసేసి ముబ్బడిగా మా మార్కెట్లోకి తెచ్చేస్తున్నారు అధ్యక్ష. మార్కెట్లో పెట్టడానికి ప్లేస్ లేదు, ఉల్లి నిల్వ చేయడానికి అవకాశం లేదు. 20 రోజులు తడిచిపోయింది. ఉల్లి తీస్తే మరుసటి రోజుకే కంపు కొట్టేస్తుంది. ఉల్లికి మార్కెట్ తాడేపల్లిగూడెం, కర్నూలు నుంచి లారీ బయలుదేరి తాడేపల్లిగూడెం వచ్చేసరికి 8 గంటల అధ్యక్ష. అక్కడికి వెళ్ళేసరికి ఉల్లి కుళ్ళిపోయి కంపు కొడుతుంటే కలెక్టర్ మాకొద్దు, డంపింగ్ యార్డ్లో వేయడానికి మాకు ఇబ్బంది అని చెప్పాను. ప్రతిరోజు 4-5 కిలోమీటర్ల లైన్లో, దానికి సాక్షి టీవీ, సాక్షి పేపరు, వాళ్ళు సోషల్ మీడియాలో ఉల్లి రైతులు ఇబ్బంది పడుతుంటే ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు వ్యవసాయ శాఖ గాఢ నిద్రలో ఉందని నిస్సిగ్గుగా మాట్లాడు. ఇప్పుడు దా సమస్య అధ్యక్ష. 2022 ఎవడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి? 2022లో ఉల్లి 2 రూపాయలకు పడిపోయింది. రైతులు రోడ్డు మీద పడేసి దున్నేస్తుంటే ఒక ముఖ్యమంత్రిగా ఒక్క రివ్యూ చేసావా? ఒక పైసా ఉల్లి రైతులకి చాదుకుంటే నేను ఆ రోజు ముఖ్యమంత్రిని, ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఆదుకున్నాను, మీరు ఆదుకోండి అంటే దానికి ఒక అర్థం పర్థం ఉంటుంది. 5 సంవత్సరాల్లో ఎక్కడ ఏ పంటకి ఇబ్బంది వచ్చినా ఎక్కడ నువ్వు పట్టించుకోకుండా ఈరోజు ఇష్టానుసారంగా మాట్లాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా నాకు నవంబర్ వరకు ఇంకొక పని ఉండదు. రోజు ఉల్లేని, రోజు లారీల లైను, రైతులు వస్తుందని ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడితే ఏం చేద్దాం సార్, కొనలేము, మార్కెట్లన్నీ నిండిపోయాయి. మీకు ఒక నిజం చెప్పాలి అధ్యక్ష, 45 కేజీల బస్తా రాష్ట్ర ప్రభుత్వం 750 రూపాయలు ఇచ్చి కొన్నాం అధ్యక్ష. నిన్నను ఆ 45 కేజీల బస్తా 100 రూపాయలకి అమ్మిమని ఆర్డర్ ఇచ్చాం అధ్యక్ష. 100 రూపాయలకి అనేసరికి మొత్తం కర్నూలు జిల్లాలో అందరూ మార్కెట్కి వచ్చేసారు. మళ్ళీ అదొక భయం, స్టాంప్ యాడ్ అవుతుందేమో, మళ్ళీ 750 రూపాయల బస్తా 100కు దొరుకుతుందని మళ్ళీ దొమ్మి అయిపోద్దేమో. నిన్న ఉదయం నుంచి మళ్ళీ కలెక్టర్కి, జేసీకి, అందరికీ ఎస్పీతో మాట్లాడి ఒక క్రమశిక్షణ పెట్టి ఏదైతే కర్నూలు మార్కెట్లో ఉన్నటువంటి ప్రతి బస్తా కుళ్ళిపోకుండా ముందు పేద ప్రజలకి, వినియోగదారులకి 100 రూపాయలకి ఇద్దామని నిన్న మొదలుపెట్టాం అధ్యక్ష. అది అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఎంత నష్టపోతున్నాం. ఇవన్నీ చూసిన తర్వాత మనకి 2,77,000 మెట్రిక్ టన్నులు ఉల్లి పండింది అధ్యక్ష. గ్రహించాలి, 2,73,000 మెట్రిక్ టన్నులు ఉల్లి కర్నూలులో పండింది. మనం కొన్నిదంతా 12,000 మెట్రిక్ టన్నులు కొన్నప్పటికే మార్కెట్లన్నీ నిండిపోయాయి. ఇంక ఈ 2,30,000 ఎప్పుడు కొంటాం, ఎక్కడ దాస్తాం? ఇవన్నీ చేసిన తర్వాత రైతులు కూడా ఆందోళన చెంది వెంటనే తీసేసి తెచ్చేస్తున్నారు. రైతులకు ధైర్యం ఇవ్వాలని అధ్యక్ష, ప్రకృతి విపత్తులో, నేషనల్ కెలామిటీలో ఏదైనా కెలామిటీ వస్తే ఉల్లికి కేంద్ర ప్రభుత్వం 17,500 ఒక హెక్టార్కి ఇస్తుంది అధ్యక్ష. గ్రహించాలి రైతులు కూడా, ఒక హెక్టార్కి కేంద్ర ప్రభుత్వం నేషనల్ కెలామిటీలో 17,500 ఇస్తుంది. ముఖ్యమంత్రి గారు ఒక స్టెప్ వేసి ఇప్పటికే 17,500కి 7,500 కలిపి హెక్టార్కి 25,000 కింద రాష్ట్ర ప్రభుత్వం పెట్టిస్తుంది అధ్యక్ష. కానీ ఇది ప్రత్యేకమైన పరిస్థితి. కర్నూలులో ఉల్లి రైతు చాలా ఇబ్బంది పెడుతున్నాడు. లాభం లేకపోయినా పర్వాలేదు, పెట్టుబడి వస్తే సరిపోతుందని ఇప్పుడున్నటువంటి 25,000 రూపాయలకి 100% పెంచి హెక్టార్కి 50,000 ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం అధ్యక్ష. ఎక్కడా లేదు. ఉల్లికి హెక్టార్కి
50,000 ఇస్తున్నాం. శాసనసభ ద్వారా కర్నూలులో ఉన్నటువంటి ఉల్లి రైతు ప్రతి ఒక్కరికి నేను కోరుతున్నాను, ఆందోళన చెందొద్దు, మీరు మా దగ్గరికి తేవద్దు, 10 రోజుల తర్వాత తీయండి ఉల్లి, గ్రేడింగ్ చేయండి, మేము ఇవ్వాల్సిన 50,000 ఇస్తాం, మీరు గ్రేడింగ్ చేసుకొని మీరు ఎక్కువ రేటుకి అమ్మితే మీకు డబుల్ ఆదాయం వస్తుంది. ఇదేదో మేము ఆందోళన చెంది ఈ రోజుకి ఈ రోజే తీసేసి నష్టపోకండి.